రిజైన్ ప్లీజ్, కేటీఆర్ రిజైన్ ప్లీజ్. బా ఎంత బాగుందో ఈ వర్డ్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి, ఎన్నికల్లో వరుస ఓటములకు బాధ్యత వహించండి. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్. వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఓడిపోతున్నా కనీసం రివ్యూలు లేవని, ఇకపై ఇలానే ఉంటామంటే భవిష్యత్తులో మరింత నష్టం వాటిల్లుతున్నదని పోస్టులు పెడుతున్నారంటూ కేటీఆర్ని రిజైన్ చేయమని నేను ఇందాక కూడా చెప్పిన, ఎవ్వరు అడుగుతలేడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు అడిగిర్రు, మీ నాయకులు అడుగుతా ఉన్నారు. మీరు చూసుకోరు, అది మీ పంచాయతీ, అది మీ ఇంట్లో పంచాయతీ, అది మీరు చూసుకోరు, ఎవ్వరు అడుగుతలేడు. కానీ నీకే సోయి ఉండాలి, నీకు అర్థం కావాలి. అవును కదా, మా నాయన తర్వాత నేను పార్టీని బలంగా నడిపించలేకపోతున్నా కదా, మునుగోడులా ఓడిపోయా, ఆడికెళ్ళి అసలు మునుగోడులో గెలిచిరేమో వీళ్ళు, ఇంకా ఓడిపోయా అంటే అది ఎట్లయిపోయిందంటే టెక్నికల్గా ఓడిపోయినట్టు అనిపించింది. అది 100 మందిని ప్రయోగించి వందలాది కోట్ల రూపాయలు పోలీస్ జీబులలో తరలించినాక అది గెలిచినట్టు అనిపించలేదు అది అప్పుడు. అందుకే ఓడిపోయిందని చెప్పి అనిపించింది. సో గెలిచిండ్రు, కష్టపడి గెలిచిర్రు, మూలి గెలిచిరాడ 10,000 మెజారిటీ అనుకో, అది వేరే విషయం. 100 మందిని ప్రయోగించినా గదే జరిగిందాడ. అయితే ఆ తర్వాత మొన్న 100 సీట్లు వస్తాయని చెప్పిండు కేటీఆర్. అన్ని టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చిండు. అంతకుముందు ఎప్పుడు మీడియాకి దొరకరు, వాళ్ళు చెప్పాలనుకుని చెప్పి పోతారు ప్రెస్ మీట్లలో. కానీ మీడియా ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఏమి ఇచ్చిండంటే 100 సీట్లకు తక్కువ కాకుండా ఉంటుంది అని చెప్పిండు. సేమ్ పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లెక్క వై నాట్ 175 అన్నట్టు, ఈయన వై నాట్ 100 అన్నాడు, వై నాట్ 90 అన్నాడు. లాస్ట్కి 80 అన్ని ఇస్తారు మాకు, గతంలో ఎన్ని వచ్చినాయో 2018లో అన్నీ ఇస్తారని చెప్పిండు. అది రాలే, ఇది రాలే, ఏది రాలే. 39 సీట్లతో సరిపెట్టుకొని సప్పుడేక ఇంట్లో మలసక పండే పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు చేసిన తప్పిదమే. కేటీఆర్ అంటున్నటువంటి ఒకే ఒక్క మాట, మనమట సోయి లేక ఓటేసినమాట. మనము అంటే ప్రజలు, తెలంగాణ సమాజం, మనము తప్పు చేసినామట. తప్పు చేసినాం కాబట్టి తేలుగుట్టిన దొంగల లెక్క అన్ని మూసుకొని కూర్చున్నారు తెలంగాణ సమాజం అని చెప్పి కేటీఆర్ డైరెక్ట్గా అన్న మాటలు మనం విన్నాం. అంటే మాకు ఓటేయకుండా కాంగ్రెస్ కోటేసిరని చెప్పి అంత అక్కసుతోని, అంత ఆక్రోషంతో మాట్లాడుతూ ఉన్నాడు. అది మనం విన్నాం. ఇంకో మాట కూడా విన్నాం మనం, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోరు. వాళ్ళ ఆలోచన మన మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటో తెలుస్తుంది. వాళ్ళకు ప్రేమ ఉన్నదా లేకపోతే మన ఓట్లే కావాలన్నది తెలుస్తుంది. ఏమన్నాడు తెలుసా, ఆంధ్ర ప్రజలు చాలా తెలివైనోళ్ళు, ఆంధ్ర ఓటర్లు చాలా తెలివైనోళ్ళు, తెలంగాణ వాళ్ళంతా సన్నాసులు కాదన్నట్టుగా మాట్లాడింటూ డైరెక్ట్గా. అది ఇయ్యాలటి కూడా క్లిప్పింగ్ ఉంది, అది చూసుకోండి, నేను కూడా చూపిస్తాను మీకు. అది ఆంధ్ర వాళ్ళే చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు కరెక్ట్గా సరైన నిర్ణయం తీసుకుంటారు, మనోళ్ళే సరిగ్గా నిర్ణయం తీసుకోలేదు, మనోళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పిండు డైరెక్ట్గా. చెప్పిండా లేదా, విన్నారా లేదా, చూసిరా లేదా? సో ఆయన మాటలు పట్టుకొని ఇంకో 2-3 సన్నాసులు, నేను ఫ్యూచర్లో చూపిస్తావి ఆ క్లిప్పింగ్స్ కూడా, ఏమన్నారు తెలుసా, పొద్దుగల్లేసి నాలెక్క వార్తలు చెప్తుంటారు కదా, ఈ ఆడోడు ఉంటాడు కదా, ఏమంటాడంటే ఒక ఆయన అన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. నార్త్లో మొత్తం కూడా వీళ్ళని ఆదరించకుండా దూరం పెడితే, అంటే బీజేపీ సంగతి ఆయన చెప్పింది, మన దరిద్రులు మాత్రము బీజేపీకి ఆదరించారు, బీజేపీకి ఓట్లేసారు అని చెప్తా ఉన్నారు. మన దరిద్రులు అని చెప్పి మన సమాజాన్ని కించపరుస్తూ ఉన్నారు, మన ఓటర్లను కించపరుస్తూ ఉన్నాడు. ఇక తెలంగాణ ప్రజలని అలా బాసు ఎవడైతే బాస్ ఉన్నాడో, ఈ బాస్ ఏమన్నాడు, సన్నాసులు తెలంగాణలకు తెలివి లేదు అని డైరెక్ట్గా అన్నాడు. వాళ్ళు అది పట్టుకొని ఈ దరిద్రులు బీజేపీ కోటేశ్వరని చెప్పి అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు అంటారా. ఇంకొకడు అంటాడు, మనం బకరాలైనం, మనోళ్ళు బకరాలయ్యరు అన్నాడు. మనం అంటలేడుగా, మనోళ్ళు బకరాలయ్యరు అని అంటాడు. కాంగ్రెస్ బీజేపీ ఆడిన నాటకంలా బీఆర్ఎస్ని ఆగం చేసిర్రు, తెలంగాణని దూరం అంటే బాపుని దూరం పెడుతుర్రు, మనోళ్ళు బకరాలయ్యరు అని చెప్తాడు. ఓటర్లను బకరాలని ఒకడంటాడు, దరిద్రులని ఇంకొకడు అంటాడు, తెలంగాణ వాళ్ళకు తెలివి లేదని ఇంకొకడు అంటాడు. వీళ్ళ ఆలోచన చూసిరు కదా, ఇది ఒక్కసారి అర్థం చేసుకోరు. నేను చెప్పేది నాకు ఇవ్వంతో గెట్టు తగాదా లేదు, ఒడ్డు పంచాయతీ అంతకంటే కూడా లేదు. వీళ్ళకి ప్రేమ ఎంత ఉన్నది ప్రజల మీద, తెలంగాణ సమాజం మీద ప్రేమ ఎంత ఉన్నది, ఓట్లేస్తేనే వాళ్ళకి ప్రేమ ఉన్నట్ట. ఇదేనా వీళ్ళ ఉద్ధరించుడు, ఇదేనా వీళ్ళ తెలివితేటలు, ఇదేనా వీళ్ళ చిత్తశుద్ధి అని ప్రశ్న వస్తుంది. అంటే మీకు ఓటేసి గెలిపిస్తే మీరు మంచోళ్ళు అన్నట్టు, ఓటు వేయకుండా మొన్న సున్నా ఇస్తే మీరు మంచోళ్ళు కాదన్నట్టు. చూసుకోరు, ఆలోచించుకోరు ఒకసారి. మనల్నే అంటుండు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మోపయ్యారు కదా, వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెనకాల కొన్ని ఉంటాయి కదా, ఇక పనికి మాలిన ఛానల్ ఉంటాయి కదా, వాటిలల్లా ఇక ఇంద్రుడు చంద్రుడు స్వర్ణయుగం బాపు యుగం అని చెప్పారు కదా, వాళ్ళంతా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ సమాజం అంతా దరిద్రులు, మన దరిద్రులు మాత్రం బీజేపీ కోటేశ్వరని చెప్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కోటేయకపోతే వాడు దరిద్రుడైందా? తెలివి ఉండాలి కదా కొంచెమన్నా. నాకు ఎవరి పేరు అవసరం లేదు, ఎవడు అవసరం లేదు, మనతో నాకు ఏ లొల్లి లేదు, పంచాయతీ లేదు. కానీ అది వింటే కడుపు ఏమంటారు రగులుతుంది.
ఓట్లు వేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి నచ్చింది, మనకు నచ్చిన వాళ్ళని కోటేసి నువ్వెవడరా అసలు అడగనీకి. నేనేమంటున్నా, పార్టీ నాయకులో పార్టీలా పోటీ చేసినోడో బాధపడ్డాడంటే ఒక అర్థం ఏడుస్తుంది. నువ్వు మీడియా ముసుగులా, నువ్వు చేసే జర్నలిజం ముసుగులా మన దరిద్రులు మాత్రము బీజేపీ కోటేశ్వరని చెప్పి అంటాడు అంటే ఇక మనకి ఏం చెప్పాలి? ఏం సోయి ఉన్నట్టు, ఏం పైసలకు ఏ కాసులకు కకృతి పడుతున్నట్టు, ఏం మాటలు మాట్లాడుతున్నట్టు ఆయన? ఇది మంచిదా? ఇది వాస్తవమా? ఇది చెప్పుర్రు, ఇది కరెక్ట్ అయితే చెప్పుర్రు, మీరు కూడా చెప్పాలి. తెలంగాణ సమాజాన్ని కించపరిచే భావన, ఉద్దేశం వీళ్ళకు ఉన్నది. ఓట్లు వేస్తేనే మంచోళ్ళు, ఓట్లు వేయకపోతే మనం మంచోళ్ళం కాదు వాళ్ళకి. అందుకే మనకు తెలివి లేదని చెప్పి అన్న ఈ మాటను కంటిన్యూ చేస్తూ ఒకడేమో మీరు బకరాలు అయినరు అని చెప్పి తెలంగాణ సమాజాన్ని అంటాడు, బీజేపీ కోటేసి బకరాలు అయినరు వాళ్ళ గేమ్ మీకు తెలియక అంటాడు. ఇంకొకడు దరిద్రులు మీరు అంటాడు. ఓటేసిన వాళ్ళు దరిద్రులు అంట, మన దరిద్రులు ఇటేసిర్రు అని చెప్తాడు. అంటే ఎవరికి వేయాలి మరి? ఈ దరిద్రులు 2018 వేస్తే ఎవడరా గద్దెనెక్కిందని అడగరాదు మనకి? ఈ దరిద్రులు ఓటేస్తే 2014లో గద్దెనెక్కింది ఎవడరా అని అడగరాదా మనకు? నోరు లేదా మనకి? ఇట్లుంటాయి వాళ్ళు చేసేటి. ఆ బాధ అనిపిస్తుంది అంతే, ఏం లేదు. నీకు మంచి చేస్తే ఏదో అంటారు కదా, పెట్టినోడు మంచోడు అవుతుండు, లేకపోతే పెట్టినోడు చెడ్డోడు అవుతుండు అన్నట్టు అయిపోయింది. అన్ని చేసింది అంతా పోతుంది. లాస్ట్కు ఏదో ఒక దగ్గర ఇన్నిసార్లు ఓట్లేసింది, ఇన్నిసార్లు గెలిపించింది, ఎమ్మెల్సీలల్లా లేకపోతే గతంలో జరిగిన ఉప ఎన్నికలల్లా, అంతకంటే ముందు ప్రభుత్వానికి 2 సార్లు అవకాశం ఇచ్చింది, అదంతా పీకిందిగా. తెలంగాణ ప్రజల మీద ప్రేమ పోయింది వాళ్ళకి. ఈసారి వేయకపోతే మంట మండుతుంది, 0 ఇస్తే రగులుతుంది ఒక్కొక్కనికి. నేను రాగా సోయలేరు, 2 రోజుల్లో పండుకున్నారు, ఇంకొకరు ఇద్దరైతే లేవలేదు ఇంకా. బట్ అప్పుడు అంటే ఒర్రేటోళ్ళు ఎట్లా పడితే అట్లా. మొత్తం కాంగ్రెస్ వచ్చి ఆగం చేసింది, బీజేపీ వాళ్ళు కథం పట్టించారు దేశాన్ని అని చెప్పి విపరీతంగా మాట్లాడి ఏది పడుతుంది ఒర్రేటోళ్ళు అంతా. అరేగా ఇంకా గమ్మత్ అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. మీరు చాలామంది చూసుంటారు పాతయి, నేను చెప్తున్న వాళ్ళ వీడియోలు చూడరు ఒకసారి. బీఆర్ఎస్కి 10 సీట్లు, బీఆర్ఎస్కు 9 సీట్లు, బీఆర్ఎస్కు 14 సీట్లు అని రాసుకునేటోళ్ళు. అన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి ఈసారి బీఆర్ఎస్కు ఖచ్చితంగా 14 సీట్లు వస్తున్నాయి, 12 సీట్లకు తక్కువ కాకుండా వస్తున్నాయని ఊదర కొట్టిరు. ఒక్కళ్ళకన్నా సర్వే నిజంగా శాంపిల్స్ తీసుకొని నిజంగా నియోజకవర్గాలలో పరిస్థితి తెలుసుకొని మాట్లాడిర్రా? నిజంగా వాళ్ళు ఒకవేళ 14 చెప్పిన కాడ 7 వచ్చినా 6 వచ్చినా 5 వచ్చినా కొన్నిసార్లు తప్పుతాయి. మనమేం భగవంతులం కాదు, మీదిగా లూడుపల్లే, మన దగ్గర ఏం జ్యోతిష్యం లేదు, చిలక పంచాంగం అసలుకే లేదు. అయినప్పటికీ కొన్నిసార్లు తప్పుతుంది. కానీ పూర్తిగా తప్పింది అంటే వాడు మన డైవర్ట్ చేయనీకే కదా అనేది నా ప్రశ్న. పూర్తిగా 0 అయిపోయిందంటే ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక పరీక్ష రాయనికి ఒక పిల్లగాడు పోతాడు, మనం ఒక పిల్లగాని పరీక్ష రాయనికి పంపిస్తాం, వాడు పరీక్ష రాసి వస్తాడు. డాడీ నాకు 100కు 100 వస్తున్నాయి అన్నాడు అనుకో, మనం ఏమంటాం? 100కు 100 వస్తున్నాయి అంటే సరే బిడ్డ మంచిదే అని అనుకుంటాం, అన్నీ ఓకే బాగానే సంతోషం. ఇక వాడు ఎప్పుడైతే బాగా చెప్పిండు కదా 100కు 100 అన్నాడు కదా, ఇంటికి వచ్చే రిజల్ట్స్ ఇస్తే తీసుకొచ్చి పేపర్ మన ముందర పెట్టే ఏమొచ్చా అందులో 0 వచ్చే. 0 వస్తే మనం ఈ బలగొడదామా? లేకపోతే అరే నువ్వు చాలా మంచిగా చెప్పినావు డాడీ, వాడే అరే తప్పు వాడిదే దిద్దినోడిదే నీకు సరిగ్గా మార్కులు వెళ్ళాడని వానందమ్మా? చెప్పుర్రు, ఇదే ఇక, ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. నువ్వు బాగా రాసినావు కానీ మార్కులు దిద్దేటోనికి తెలివి లేదు, వాడు చక్కగా దిద్దలేడు అని చెప్పి వాడిని అంటావా? ఈ రాయన్ సన్నాసిని అంటావా? ఇంతకంటే ఉదాహరణ ఇంకేమైనా ఉన్నదా? ఓట్లేయని తెలంగాణ సమాజాన్ని అంటుండు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చూసినావా? దిద్దలేడు సరిగ్గా అని ప్రశ్నపత్రాన్ని ఆయన అన్నట్టే, స్క్రూటినైజర్ అన్నట్టే ఇక్కడ తెలంగాణ సమాజాన్ని అంటుండు. పని నువ్వు చక్కగా చేయలేదు అందుకే ఓట్లేదు అని అంటలేరు. 35 మార్కులన్నా వస్తాయని అనుకుంటారు కదా, 100 వస్తాయి అన్నోడు కనీసం 35 అన్న వస్తాయి కదా. సో 2 ఉదాహరణలు, ఒకటి 100 వస్తాయి అని చెప్పినోనికి ఈ బలగొడదామా లేదా? 0 వచ్చినాయి, మరి ఏం చేస్తారు? మరి తప్పు మళ్ళీ తీసుకుపోయి ఇంకొకరి మీద వేస్తారు అనేది భావన. నిన్న మొన్నటి దాకా ఇక లేవలేదు, ఎవరు కూడా పండుకున్నారు, నిద్రావస్థలు ఉన్నారు, వాళ్ళని లేపాలి, ఎవరన్నా తట్టి లేపుండ్రి. తీన్మార్ మళ్ళీ ఓడిపోతే లేస్తారని కనిపిస్తుంది నాకు, కానీ ఈయన ఓడేటట్లేడు, వాళ్ళు లేచేటట్లేరు. ఇక గొంతులకి వెళ్ళి మాటలు వస్తున్నాయి ఒక్కొక్కరికి, వీళ్ళకి ఇన్ని సీట్లు వచ్చినా వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినా చెప్పొస్తలేదు వాళ్ళకి. సో వీళ్ళు చేసిన తప్పులు బంద్ చేసిరు, ఇక మర్చిపోయారు. ప్రజలను పట్టుకుని తలుగుతుర్రు, ప్రజలు తప్పేసిర్రు, ప్రజలకు సోయిలేకేసిర్రు, ప్రజలే దరిద్రులు. మీకు చూపిస్తారు బిడ్డ, ఒక్కొక్కరికి చూపిస్తారు మీకు. ఇప్పుడు 0 వచ్చుడు కాదు, మిమ్మల్ని ఆయనతో 0 చేస్తారు. ఆల్రెడీ ఒక ఆమె జైల్లో చెప్పకూడదు తింటా ఉంది, వీళ్ళని కూడా తినిపిస్తే వీళ్ళకు ఆ టేస్ట్ తెలవాలి. యాక్చువల్గా ఈయనకు, వీళ్ళ నాయనకు, ఇలా ఈ కుటుంబానికంతా, ఈ పరివారానికంతా ఆ టేస్ట్ తెలవాలి. అప్పుడే వీళ్ళు చక్కగా అవుతారు. అప్పటిదాకా వీళ్ళకు ఇంకా బుద్ధి రాదు. ఎంతసేపు ప్రజలను తప్పు పట్టడం ఉంది వీళ్ళ దగ్గర, కానీ కనీసం మరి మేమేం తప్పిదాలు చేసినాం, వాటి నుంచి ఎట్లా గుణపాఠం నేర్చుకుందాం, ఎట్లా రివైజ్ చేసుకుందాం. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీకంటే ఎక్కువ చేసినట, మరి
ఈ పీకుడుగాల కంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడట, అంతకంటే కూడా ఎక్కువ సంక్షేమాన్ని అందించాడట. ఇంటికో ₹1,00,000 దాకా మీ ఇంటికి మీ గడపకి లాభం జరిగితేనే నాకు ఓటేయ్యి, లేకపోతే అవసరం లేదని చెప్పి మొగన్ లెక్క మాట్లాడిండు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏం చేసిర్రు? రుణమాఫీ చేయగలిగిర్రా? వీళ్ళతో అయిందా? చేసిర్రా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రా పేదలకి? ఇల్లు లేని నిరుపేదలకి? అత్తొస్తే ఏడ వండాలి, కోడలస్తే ఏడ వండుకోవాలని అడిగిరు కదా, వీళ్ళే కదా అడిగింది. ఏమైంది మరి? అంతకంటే దారుణంగా నిరుద్యోగ భృతి అని చెప్పి విద్యార్థులను మోసం చేస్తారు. ఉద్యోగాలు చక్కగా వేయరు, నోటిఫికేషన్లు పడాయి, రిజర్వేషన్ల పత్తా ఉండదు. ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసి వంచిన వీళ్లకు ఓట్లు పడకపోతే నొప్పి అవుతుంది, బాధ అవుతుంది. ఈ బాధ నుంచి మరి ఏం చేద్దాం? మనం ఉంచుకుందామా ఈ పార్టీని, ఇంకా మోద్దామా, లేకపోతే తీసుకుపోయి బంగాళాఖాతంలో ఎత్తేద్దామా? జీరో చేసినాం అయినా ఓర్చుకుంటలేరు, విషం కక్కుతా ఉన్నారు, మనం ఏదో తప్పు చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. తప్పు తన దగ్గర ఉన్నది మర్చిపోతున్నారు. నీ వెనక ఉన్న నీ నలుపు కనపడతలేదు, వీళ్ళకి ఈ నీ ఈపు కనిపిస్తలేదు. ఇక నీ ఈపు ఇదిరా నాయన, ఇందువల్లనే నువ్వు ఓడిపోయినావు, ఉద్యమకారులను కానీ లేకపోతే ఉద్యమ గాయకులను కానీ నువ్వు అవమానం చేసినావు అని చెప్తే అవి వీళ్ళకు మింగుడు పడతలేదు, అవి తప్పు అనిపిస్తలేదు. మేము చేసింది బరాబర్ అనుకుంటారు, ఆ పరిపాలన కరెక్ట్ అని ఫీల్ అవుతారు. ఈ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అహంకార పూరిత మాటలు, ఈయనకు బాగా ఊదే ఛానళ్ళు, ఆ మీడియా సంస్థలు చెప్పే మాటలు అవన్నీ బాగున్నాయా? మరి వాళ్ళని భరిద్దామా? మనకు వాళ్ళతోనే పంచాయతీ ఉందా? కానీ వాళ్ళు మన సమాజాన్ని మొత్తం ఎందుకు ఒకటే ఘాటన కట్టి వీళ్ళంతా తప్పు చేసిర్రు అందుకోసం మేము ఓడిపోయినామని చెప్పడము, ఇదంతా ఎట్లా అనిపిస్తుందో